పార్టీల భయం ఏంటంటే వాళ్ళ కార్యకర్తల ఓట్ల గురించి కూడా కాదు, హైదరాబాద్ ఓట్ల గురించి, బెంగళూరు ఓట్ల గురించి, చెన్నై ఓట్ల గురించి, విదేశాల వాళ్ళ ఓట్ల గురించి భయపడుతుంది. ఇక్కడ ఓట్లకైతే భయం ఏం లేదు. లేదు సార్, నిజంగా ఇంకా అప్పులు చేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉందా ఆ రాష్ట్ర ప్రభుత్వం? తాజాగా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ చేబదులు వడ్డీలకే ఏడాదికి 303 కోట్లు కడుతుంది అంట. ఇప్పుడు 2024-25 లెక్కలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ మీద వీళ్ళు రాసుకొచ్చారు. వాస్తవమేనా? వేజ్ అండ్ మీన్స్ అంటారు, అంటే రోజువారీ చేయబోతున్నారు. ఇది యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్లో నేను విన్నటువంటి మాట. గతంలో రిపోర్టర్గా ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విషయాలు. వేజ్ అండ్ మీన్స్ అంటే చేబోదుళ్ళు అనమాట, రోజువారీ తీసుకుని. అది లేని రోజు 1995 నుంచి 2004 దాకా లేదని ఆయనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా కూడా ఒక్కరోజు కూడా 2 రోజులు 3 రోజులు మిస్ అయ్యి ఉంటుంది, కానీ రోజు తీసుకున్నామని ఆయనే చెప్పారు. ఇప్పుడు తీసుకుంటారు, జగన్ టైంలోనూ తీసుకున్నారు. ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే, మేము షాపుల్లో వ్యాపారాలు చూసిన టైంలో చూసాను, రేపు పొద్దున్న డబ్బులు వస్తాయని ఇవాళ రోజున డబ్బులేమో చెన్నై పార్టీ వస్తాడు తీసుకోవడానికి మన దగ్గరికి, మనకి సరికి వేసి మనం సరికి ఎవరికో వేసి ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనకు రావాలి, అవి వచ్చేదాకా వీళ్ళు ఆగరు కదా. ఈలోపు పక్కన ఉన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. 1000 రూపాయలకి రోజుకి రూపాయి చెప్పున వడ్డీ వేస్తారు. మనం 10,000 రూపాయలు తీసుకుంటే రోజుకి 10 రూపాయలు వడ్డీనే కదా అనుకుంటాం. 10 రోజులు అయ్యేటప్పటికి 10,000 రూపాయలకి వడ్డీ 10 రూపాయలు చెప్పున 100 అవుతుంది. నెల రోజులు అయింది అనుకోండి, దోల తీరిపోతుంది. ఇప్పుడు అది జరుగుతోంది ప్రభుత్వం. డబ్బు వెంటనే కట్టేస్తే ప్రాబ్లం లేదు, కట్టకపోతే అది చక్రవడ్డీ అవుతుంది. అది సమస్య. ఇందులో కూడా అంటే కావాలని చేస్తారు. ఇవి ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళకి దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి చాలా లావాదేవీలు ఉంటాయి. చాలా పెద్ద ఇది స్కూల్ స్కామ్ అనమాట.